అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు పూర్తయి 80 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువకుల పాత్ర అమోఘమనే చెప్పొచ్చు. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని మార్పు, వారి ప్రవర్తనలో పరివర్తన ఎక్కువగా చూస్తున్నాము. మరి దేశ రాజకీయాల్లో యువకుల పాత్ర ఏ విధంగా ఉండబోతోంది ముందు ముందు అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడాల్సిందే. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్న జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ఒక మంత్రినే గద్దె దించే స్థాయి ఎవరి వల్ల సాధ్యం కాదు, యువకుల వల్ల సాధ్యమైంది. సో ముందు ముందు యువకుల పాత్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతోంది? స్వాతంత్రం రాకముందు భారతదేశ చరిత్రను ఒకసారి మనం పరిశీలిస్తే యువకుల పాత్ర చాలా గణనీయంగా ఉంది. బ్రిటిష్ వాళ్లకు ఎదురుడ్డి పోరాటం చేయటంలో ఆనాడు యువకులు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు. అలాగే తల్లి వీరతిలకం దిద్ది బిడ్డల్ని బ్రిటిష్ వాళ్ళకు ఎదురుగా పోరాటం చేయడానికి పంపించిన సంఘటనలు మనం చూసాం. భార్యలు భర్తలకు తిలకం దిద్ది పంపించినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ తర్వాత మనకు స్వాతంత్రం సిద్ధించింది. బ్రిటిష్ వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోయారు. 1947 ఆగస్టు మనకు 14 రాత్రి అర్ధరాత్రి స్వాతంత్రం మనకు సంభవించింది. తర్వాత మనం గమనించుకుంటూ వచ్చినట్టయితే యువత పెడదారిలో పోతున్నారేమో అన్న ఒక అనుమానం భారతదేశంలో చాలామందికి కలిగింది. కారణం ఏంటంటే పాశ్చాత్య నాగరికతకు ఎక్కువ అలవాటు పడడం, డ్రగ్స్కు అలవాటు పడడం, ఒక రకంగా ప్రేమ అంటూ ఈ ప్రేమల కోసం ముఖ్యంగా ఈ చాటింగ్లు, తర్వాత ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా మొత్తం కమ్యూనికేషన్ రంగమే మారిపోయిన తర్వాత ఆ చుట్టే తిరుగుతున్నారేమో చాలామంది. వీళ్ళు నిజంగా దేశానికి పనికొస్తారా, ఈ దేశంలో వీళ్ళు ఏమైనా సాధిస్తారనేటువంటి ఒక అనుమానం చాలామందిలో కలిగింది. కానీ దాన్ని పటాపంచలు చేసుకుంటూ అటు బంగ్లాదేశ్లో, ఇటు నేపాల్లో, అటు భూటాన్లో, ఇంకా కొన్ని బంగ్లాదేశ్ లోపల, మనకు నేపాల్కు, శ్రీలంక లోపల ఏవైతే జంజీ ఉద్యమాలు వచ్చాయో ఆ జంజీ ఉద్యమం భారతదేశంలో కూడా ఒక రకంగా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతోటి ఉద్భవించినప్పుడు నిజంగా యువత లోపల ఇంత ఆలోచన జ్ఞానం ఉందా, ఇంత శక్తి సంపద ఉందా, ఒక నిజం చెప్పాలంటే అపోజిషన్ పార్టీ సాధించలేనటువంటి ఘనతని యువకులు సాధించగలిగారా అని చెప్పుకోవడానికి అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన మనకు ఢిల్లీలో ఆవిష్కృతమైపోయింది. ఒక మంత్రిని అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని విశ్వ ప్రయత్నాలు జరిగాయి. ఆ విశ్వ ప్రయత్నాల్లో అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, సాధించలేకపోయినాయి. కానీ ఒక 21 రోజుల ఉద్యమంతో కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు, యువకులు చేసినటువంటి సమ్మెకి దిగి వచ్చి చిట్ట చివరికి మనకు ఒక మంత్రి కేంద్రం లోపల రిజైన్ చేయాల్సిన పరిస్థితి పడింది. ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి మనిషి, ఆయన మంత్రి రిజైన్ చేశాడు. అంటే ఇటు యువతకు ఎంత శక్తి ఉందంటే అవసరమైతే వీళ్ళు ప్రధానమంత్రి పీఠాన్ని కూడా కదిలించగలిగే శక్తి వీళ్ళకుంది, రాజకీయాలను మార్చగలిగే శక్తి కూడా వీళ్ళకుంది. వీళ్ళకు ఒక ఓపిక, ఒక శ్రద్ధ, ఒక ఆలోచన జ్ఞానం, దేశాన్ని ఎట్టి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళకు ఉన్నట్టుగా ప్రస్ఫుటమైంది. దీంతో చాలామంది అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నారు. అంటే అంతకుముందు ఉన్నటువంటి యువత ఆలోచన దృక్పథం వేరు. ఒక్కసారి మిగతా దేశాల లోపల ఈ జంజీ ఉద్యమాలు బాగా పెరిగిపోవడం, ఆ జంజీ ఉద్యమాల వల్ల ఆ దేశాల్లో ఉండేటువంటి రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడటం, అక్కడ మొత్తం రాజకీయాల్లో పార్టీలే మారిపోయి మొత్తం గతంలో ఉన్నటువంటి పార్టీల కన్నా భిన్నమైనటువంటి పార్టీలు పుట్టుకొచ్చి ఆ దేశం లోపల కొత్త ప్రధానమంత్రులు, కొత్త మంత్రులు ఏర్పడటం జరిగింది. మన దగ్గర కూడా తమిళనాడు తీసుకుంటే ఒక నిశ్శబ్ద విప్లవం తమిళనాడులో జరిగింది. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటిదంతా కూడా తమిళ లోపల తమిళ మున్నేటకడిగా మనం చూసాం. అంటే వాళ్ళు ఒక రకంగా అందులోంచి తేరుకోకుండా బయటికి రాలని పరిస్థితిలో ఆ ద్రవిడ మున్నేట కదికం, ద్రవిడంలో ఏదైతుందో ద్రవిడ పార్టీలు, ద్రవిడను సంస్కృతిలో ఉన్నటువంటి అన్నా డిఎంకేని కానీ డిఎంకేని కానీ రెండింటినీ కదిలించుకుంటూ అసలు ఒక 10 సభల్లో కూడా సరిగ్గా ప్రసంగించకుండానే విజయ్ అనేటువంటి సినీ నటుడు అక్కడ
108 సీట్లు సాధించి బ్రహ్మరథం పట్టే విధంగా ఇవాళ తమిళనాడు లోపల ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు. ముఖ్యమంత్రిగా సుస్థిరపరచుకోవడమే కాదు, అంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు అతను లంచగొండి మీద చేసినటువంటి ఒక యాత్ర. ఎవడైనా లంచం మిమ్మల్ని అడిగితే చెప్పండి, ₹1,00,000 మీకు బహుమానంగా ఇస్తాను, మీరు దానికి సంబంధించినటువంటిది మీరు ఆ ఫోటో తీసి దాన్ని వీడియో తీసి మీకు ఏదైనా దాని అంటే ఆధార సహితంగా మీరు లంచం అడిగిన వాడిని మాకు పట్టించండి, చూపించండి, అడిగినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, నీకు ₹1,00,000 ఇస్తానని చెప్పి ప్రకటించాడు. దాంతో లంచగొండల గుండె లోపల గుబులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే అతను తీసుకున్న ప్రతి చర్య ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచాన్ని విస్మయం చేస్తుంది. యువకులకు ఇంత శక్తి ఉందా, ఇంత ఆలోచన జ్ఞానం ఉందా? ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి రాజకీయాల లోపల మెలిగిపోయినట్టు వాళ్ళు కూడా చేయలేని పనులని ఒక కొత్తగా ఏమాత్రం రాజకీయ అనుభవం లేని 2 సంవత్సరాల లోపల కిందనే రాజకీయాల్లో అడుగుపెట్టి ఇంత గొప్ప విజయం సాధించగలిగే పరిస్థితి ఉందా రాజకీయాల్లో అని విస్మయం చెందేటువంటి స్థితి ఏర్పడింది. అంటే యువత భారతదేశం లోపల ఖచ్చితమైన ఒక ఆలోచన జ్ఞానంతో ఉన్నారు, ప్రస్ఫుటమైనటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఈ దేశం లోపల మార్పుకు సిద్ధపడతారు, ఈ దేశంలో నిజాయితీని నీతిని పెంపొందిస్తారు. ఇప్పుడున్నటువంటి భ్రష్టుపట్టినటువంటి రాజకీయాలను మొత్తం మార్చేసి ఒక కొత్తదనానికి ఊపిరి పూస్తారనేటువంటి ఒక ఆలోచన, నమ్మకం ప్రతి వారిలో కలిగింది. కాబట్టి ఇవాళ ఉన్న యువత ఈ దేశాన్ని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి యువతే. కొద్దిమంది దీంట్ లోపల అవలక్షణాలు కలిగి ఉండొచ్చు, కొంతమంది పక్కదారిలో పడుతూ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం పీపుల్ ఎవరైతే ఉన్నారో మెయిన్ స్ట్రీమ్లోనే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఈ దేశానికి రక్షణ కల్పిస్తున్నారు. భవిష్యత్తు లోపల మనకు ఏ డోకా లేదు. ముఖ్యంగా ఇంకేంటంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కన్నా యువత ఎక్కువ ఉన్న దేశం మన దేశమే. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే యువతలో చైతన్యం వచ్చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డ్రాస్టిక్ చేంజెస్ చూస్తున్నాము. ముందు రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీ దృష్టిలో? ఒకప్పుడు కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రమే వత్తాసు పలికేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళదే గెలుపు అన్నట్టుగా ఉండే పరిస్థితుల నుంచి మార్పు కోరుతున్నటువంటి ఈ తరుణంలో మున్ముందు ఎలక్షన్స్లో గెలుపు చాలా కష్టతరమైందని భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా మార్పు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ పార్టీని కూలదోసి యువత కొత్త పార్టీలతో ముందుకొచ్చి వాళ్ళు రాష్ట్రం లోపల సుస్థిరత ఏర్పరచుకొని పరిపాలన సాగించగలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఓటింగ్ శాతంలో 30% పైగా ఇవాళ యూత్ ఉంది. భారతదేశం లోపల 100 మంది ఓట్లు వేస్తున్నారంటే దాంట్లో 30 మంది యూత్ ఉన్నారు. ఈ 30 మంది ఏం చేయొచ్చారంటే ఫలితాన్ని తారుమారు చేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంది. మామూలుగా వచ్చేటువంటి ఓట్ల కన్నా వీళ్ళు అంటే 100 మంది ఉన్నా కూడా దాంట్లో ఓటేసేవాళ్ళు దాదాపుగా ఓన్లీ 50 to 60% ఓట్లు వేస్తారు. 50% ఓట్లు వేస్తే దాంట్లో 30% యూత్ కంపల్సరీగా ఓట్లు వేసే పరిస్థితి ఏర్పడితే యూత్ ఎవరికి ఓటేస్తారో వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, వీటి మనుగడ కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే లేకపోలేదు. ఖచ్చితంగా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పార్టీలో కొనసాగడానికి చాలామంది యూత్ సిద్ధపడటం లేదు. వీళ్ళు ఒక నూతనమైన పార్టీలని, నూతనమైన ఒరవడిని మాత్రం తీసుకురావడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. రైట్. అంటే ముందు నూతన పార్టీలు వచ్చే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో లేకపోలేదు. ఖచ్చితంగా. ఎస్. సో తెలుసుకున్నారు కదండి, రాజకీయాల్లో యువకుల పాత్ర అమోఘం. నిజంగా యంగ్స్టర్స్ తలుచుకుంటే సాధించలేనిది ఏముంది? మన భారతదేశం ఈరోజు ప్రపంచ పటాల్లో ఒక స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకుంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా యువకుల పాత్రే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.